హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తున్నానండి. కొన్ని ఇష్యూస్, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల నేను చాలా దూరం అయ్యాను. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామనేసి చేస్తున్నాను. ఏం లేదండి, ఆనపకాయ వడలు చేద్దామనేసి ఆనపకాయ తెచ్చిపెట్టిన, సొరకాయ కూడా అంటారు కదా, అని తీసుకొచ్చి పెట్టిన. అది ఏమైపోయిందంటే చూసుకోలేదు. 2 డేస్ తర్వాత 1 వీక్లీ ఒకసారి మాకు అంగడి అవుతుంది ఇంటి దగ్గర. అందరి దగ్గర ఇప్పుడు పడుతుంది కదా, చిన్నగా రైతు బజార్ టైప్ లాగా అట్లా అవుతుంది. సో నేను తెచ్చిపెట్టినా, మర్చిపోయినా అండి అది. ఇప్పుడు నేను మామూలుగా ఏం కర్రీ చేద్దామని చూస్తే ఆనపకాయ కనిపించింది. ఆనపకాయతోని కొంచెం పచ్చడి చేసేసి కొంచెము వడలు చేద్దామని చెప్పి ఏం చేశాను, తీసాను. సో కాకపోతే కొంచెం లైట్గా ముదిరినట్టు అనిపించింది. పర్వాలేదులే అని చెప్పేసి దాన్ని బాగా గీరాను. మధ్యలో గింజలు కూడా అడ్డు వస్తున్నాయి. లేతగా ఉందనుకోండి, గింజలు వచ్చినా కూడా ఏం పర్వాలేదు, బాగా చాలా టేస్టీగా అవుతాయి వడలు. అందుకనేసి హాఫ్కి తీసాను. హాఫ్ తీసి పచ్చడి కానీ తీసి పక్కకు పెట్టాను. హాఫ్ మాత్రము ఇలా తురుముకుంటున్నానండి. ఇవి ఎండాకాలంలో కూడా చాలా చలువ, తెలుసు కదండి. దీనికి వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆనపకాయకి. అందుకనేసి ఆనపకాయ వడలు చేస్తున్నాను. నైట్ టైం కదా, పిల్లలు కొంచెం డిన్నర్లో కూడా వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే చెప్తాను వినండి. ఫస్ట్ ఆనపకాయ తీసుకోండి, పైన తొక్క తీసేయండి. తొక్క తీసేసి మంచిగా దాన్ని తురుముకోండి. అంతకుముందు కొద్దిగా శనగపప్పు నానబెట్టి పెట్టుకోండి. శనగపప్పు, ఆనపకాయలో వాటర్ వేయొద్దండి. కొంచెం పచ్చిమిర్చి తురుముకోండి, తగినంత పచ్చిమిర్చిని తురుముకోండి. ఆ తురుముకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనపకాయ, శనగపప్పు, అందులో కొన్ని నువ్వులు, కొంచెం అంత జీలకర్ర, అంతేకాకుండా బియ్యం పిండి, ఇది కలిపి మంచిగా ఎట్లా అంటే మనకు వడలు వచ్చే విధంగా కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. వడలు వచ్చే విధంగా బాగా కలపండి. మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోండి. మనము వడలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో వాటర్ మాత్రం అస్సలు పోయొద్దండి, ఎందుకంటే దీనికి ఆల్రెడీ వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ వచ్చేస్తుంది. అస్సలు వాటర్ పోయకండి. మీకు ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ వచ్చి అంతవరకు కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత కొద్దిగా వడలాగా వస్తున్నాయా లేవో చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 మినిట్స్ నానబెట్టేయండి. ఆ తర్వాత అంతసేపు ఏం చేశానంటే, పాప వచ్చింది అప్పుడే. సో సగము తీసుకున్నాను కదండి సొరకాయ, ఆ సగం తీసుకున్న సొరకాయకి కట్ చేశాను, ముక్కలు చిన్న చిన్న పీసెస్లా కట్ చేశాను. పాప ఉండి పిండి మిక్స్ చేసేసింది, చపాతీ చేసుకుందామని చెప్పేసి. నేను చాలా రోజుల నుంచి ఏమంటారు, ఇది మట్టి పాత్రలో ఉండాలని చాలా ఇష్టం అండి. ఈ మధ్యన వండుతున్నాను, ఇంకా ఏ వీడియోస్ అయితే పెట్టట్లేదు. సో అందుకనేసి మట్టి పాత్రలో నేను పచ్చడికి పోపు చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పచ్చడికి రుబ్బుకోవడానికి అన్నిటికీ పోపు చేసుకుంటాం, అంటే కొద్దిసేపు వేయించాలి కదా, ఆనపకాయని కొద్దిసేపు ఉడికించాలి కదా. అందుకనేసి ఫస్ట్ కొద్దిగా పల్లీలు వేసుకోండి, కొద్ది లైట్గా ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోండి. పల్లీలు బాగా వేగాలి. బాగా వేగించిన తర్వాత అందులో కొంచెం అంతా మన ఏమంటారండి, ధనియాలు కూడా వేయండి. అవి కూడా కొంచెం వేగినాక పచ్చిమిర్చి వేసేయండి. అది బాగా అది కూడా కొంచెం చిటపటలాడుతున్నప్పుడు దాన్ని అది చేసుకోండి. అంతవరకు మీకు ఇది వడల పిండి నానుతూ ఉంటుంది, బాగా మంచి కంజెస్టన్ అయి రావడానికి బాగా వడల పిండి నానుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే, కొద్దిగా పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కొంచెం అంత ఏమంటారు తీసేసుకొని, మనం వేసుకుంటే ముందే వేసుకోవచ్చండి, ఏమంటారు జీలకర్ర, అది పుదీనా గిన, లేదు అనుకుంటే మనం ఆనపకాయతో పాటు వేసుకోవచ్చు. నేను ఆనపకాయతోనే వేసుకుంటున్నాను. చాలామంది ఇట్లా చేస్తారు, 2 విధాలుగా చేస్తారు. నేను మాత్రం ఆనపకాయని కొద్దిగా మగ్గాలి కదా, కొద్దిగా మగ్గుతూనే టేస్ట్ ఉంటుంది, లేకుంటే ఇట్లా పచ్చి వాసన వస్తుంది కదా. అట్లా అనేసి బాగా కొద్దిగా అదే ఆయిల్లో దీన్ని మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోకి కూడా మనము ఏమంటారు, పచ్చివాసన బాగా పోయినాక నూనెలో బాగా మగ్గనిచ్చి అందులో ఇంత చిటికెడు ఉప్పు, పసుపు, మన చింతపండు,
ఇవన్నీ వేసుకొని మగ్గనిస్తూ ఉండాలి బాగా. ఫస్ట్ ఇది బాగా మగ్గిన తర్వాతనే ఆ పని చేయాలండి. మట్టి పాత్రలో వేస్తున్నాను కానీ చాలామంది చెప్పారు అది ఎక్కువ వేడిలో పెడితే ఎక్కువ మంట స్లిమ్లో పెట్టాలంట, హైలో పెడితే మాత్రం పగిలిపోతుందని చెప్పారు. పచ్చిమిరపకాయలు వేసినప్పుడు చిల్లిందండి నాకు, సో అదే భయంతో చాలా స్లిమ్లో పెట్టాను ఇది ఆనపకాయని, అందుకే చాలా టైం పట్టింది నాకు. బాగా మగ్గుతుంది. కొంచెం మగ్గేసిన తర్వాత దాంట్లోకి టమాటాలు వేసాను. మీకు ఇందులో నేను ఒకటి మిస్ చేస్తానండి, అది లాస్ట్లో వేసి చూపిస్తాను. వేసాను కానీ ఇప్పుడు మాత్రం ఇందులో టమాటా, పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. అది కూడా టమాటా కూడా మగ్గాలి. టమాటా కూడా మగ్గిన తర్వాతనే మనము, చాలా రోజులు అయింది కదండి అందుకే కొంచెం చెప్పడానికి తడబడుతున్నాను, ఏమనుకోవద్దండి. చాలా గ్యాప్ వచ్చేసింది. మీరు చూస్తున్నారో లేదో అందులో కొంచెం ఇట్లా ఉడుకుతున్నట్టుగా బబుల్స్ లాగా వస్తున్నాయి, చూస్తున్నారా? అది కొంచెం బాగా అది వేగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కూడా తీసేసానండి. అది మీకు నేను మిస్ అయ్యింది, కొత్తిమీర పడ్డది ఒకటే కనిపించింది కానీ అది మిస్ అయిపోయింది. నేను రోట్లోనే దంచాలి అని చెప్పి పర్టికులర్గా రోల్ కొనుక్కొచ్చుకున్నానండి. అది కొత్త రోలు చూడండి, రోల్ కొనుక్కొచ్చుకున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే అందులో పల్లీలు, పచ్చిమిరపకాయలు, ధనియాలు వేసి కొద్దిగా దంచానండి. ఆ తర్వాత కొంచెం మిక్సీ లాగా చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇది తీసుకొని మిక్స్ మీకు చింతపండు వేయడం చూపించలేదు కదండి, అందులో వేసేసాను ఆల్రెడీ చింతపండు కూడా. లైట్గా వేయాలండి, ఎక్కువ వద్దు. చింతపండు కూడా లైట్గా వేసుకోవాలి. ఇది దంచుతుంటేనే నేను ఏమంటారు ఉప్పు కూడా వేసుకుంటూ దంచానండి. కానీ రోటి పచ్చడి అంటే రోటి పచ్చడేనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు నేను ఇష్టంగా చేశాను, చాలా నచ్చిందండి. నిజం చెప్పాలంటే నాకు రోటి పచ్చడి చేయాలని చాలా ఇష్టము. చాలామంది ఈ మధ్యన రోటి పచ్చళ్ళని చాలా చాలా చేస్తున్నారు. మన అమ్మ వాళ్ళు, తాతమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరు దంచుతున్నారండి? అందరూ మిక్సీ రావడం వల్ల స్విచ్ చేసినామా మిక్స్ అయిపోయిందా అంతే అన్నది. కాకపోతే నేను పర్టికులర్గా రోటి పచ్చడే చేస్తానని చెప్పేసి, రోట్లోనే దంచుతా అని చెప్పి నేను 2 days ముందు మా హస్బెండ్కి చెప్పి మరి నేను కావాలని చెప్పి మరి తెచ్చుకున్నానండి. నాకు చాలా ఇష్టం అనిపించింది. అదే కాక ఆ రోటి పచ్చడి తింటే చాలా టేస్ట్గా కూడా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు నేను రోటి పచ్చడి అంతా మిక్స్ చేశాను కదండి. ఇప్పుడు నేను దీనికి ఏం చేశానంటే పోసి పెడుతున్నానండి. జీలకర్ర ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలేసి కొద్దిగా ఏమంటారు వట్టి మిరపకాయలు, ఎల్లిపాయలు, అందులో లైట్గా కొంచెం ఇంగువ కూడా వేసానండి. కొద్దిగా చల్లారిన తర్వాత నేను అందులో కలిపేశాను. ఎందుకంటే మరీ అంత వేడిగా కూడా కలిపితే కూడా బాగుండదు కదా అని చెప్పేసి కొద్దిగా లైట్గా వేడి అయినాక పచ్చడిలోకి అది కలిపేశాను. ఇంకొకటి, ఇప్పుడు వడలకి నానబెట్టుకున్నాం కదండి, ఆ వడల పిండి కూడా మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది, మంచి బాగా మెత్తగా అయిపోయింది. ఆయిల్ కడాయి పెట్టి ఆయిల్ పోసేసుకొని ఇంకా వడలు వేద్దామని చెప్పేసి వడలు వేస్తున్నాను. అంతలోపు మా పాప పిండి కూడా తడిపేసింది కదండి చపాతీలకి, ఇంకా అవి కూడా పక్కకే చేసేద్దామని చెప్పేసి ఫస్ట్ వేసేసాను. పచ్చడి అయిపోయింది, లంచ్ అయిపోయింది, అది అన్నం వండేసాను. ఇంకా అందుకనేసి చెప్పి అది కొంచెం వడల పిండి కదండి, కొంచెం స్లిమ్లోనే పెట్టి చేయాలి, హైలో పెట్టొద్దు. ఎందుకంటే ఏమంటారు దాన్ని, ఆనపకాయ కదండి, దాన్ని బాగా తురిమాం కదా, దానికి వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని స్లిమ్లోనే పెట్టుకోవాలి. జర బాగా మంచిగా మగ్గాలి కదండి, అందుకని స్లిమ్లో పెట్టుకొని చేయాలి వడలు. అప్పటి వరకు టైం ఉంటుంది కదా అని చెప్పేసి నేను చపాతీలకు ఆయిల్ పెట్టేసి పక్కకు పెట్టేస్తున్నానండి. ఇంకా అది కాకుండా ఏమంటారు
చపాతీలు కూడా చేస్తే అయిపోతుంది కదా అని చేసేస్తున్నాను.